సార్ ఫైనల్‌గా ఒక క్వెషన్ సార్. జగన్ సార్‌ని ఎట్లా మీరు మీరు మీకు ఉన్న అది తగ్గిపోయిందా? ఈ మధ్య ప్రేమ ఎక్కువ చూపిస్తున్నట్టు ఉంది. ప్రేమ ఏంటి? ఎక్కువ చూపెడుతున్నాం. ఆ! ఏం లేదా? ఇగో ఇది నాకు కూడా న్యూసే. అంటే నేను ఇప్పుడున్న స్థానంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరినీ నేను గౌరవించవలసిన బాధ్యత ఉంది. సో, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరినీ కూడా సమానంగా గౌరవించవలసిన ఇష్యూ. ఆ పోస్ట్‌లో పోస్టు, ఆ ప్రాధాన్యత ఉన్న మీకు మీకు ఉన్నాను తప్పదు. కాబట్టి ఆ! డెఫినెట్‌గా అందరు ఎమ్మెల్యేలకి గౌరవం ఇచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గౌరవం ఇవ్వాలి డెఫినెట్‌గా. కాకపోతే ఆయన సభకు రావట్లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది మీకు టచ్‌లో ఉన్నారు చెప్పండి ఓపెన్‌గా? వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఎవరుంటారు? మాజీలు? ఎక్కడ ఎవరికి వెళ్ళిపోయినా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆ మధ్యన ఏదో ఫంక్షన్ మా కేవీపీ రామచంద్రరావు బట్టి విక్రమార్క గారి అవును. అబ్బాయికి రిసెప్షన్ పెట్టారు. సో అక్కడికి చాలామంది వచ్చారు. పేరు నాని గారు చాలామంది వచ్చారు. అందరూ తెలిసిన వాళ్ళే కదా! తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు పలకరించుకుంటాం. హ్మ్. డెఫినెట్‌గా పలకరించుకుంటాం. శత్రుత్వం ఏమీ లేదు కదా! నాకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఓకే. అప్పుడు పార్టీలో కొన్ని పాలసీలు తెలుగు భాష గురించి కావచ్చు, వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, కొన్నిటిలో అభిప్రాయ భేదాలు అది అందరికీ తెలిసిన వచ్చిన మాట విషయమే. వాస్తవం. అంతే ఇప్పుడు తప్ప ఈ లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఈ 2 ఇండివిజువల్స్ సంవత్సరాల డెవలప్‌మెంట్‌లో చాలా దగ్గరవుతున్నారు మీకు అని ఇంతకు మునుపు దూరం అయింది లేదు, ఇప్పుడు దగ్గర అయింది లేదు. కనపడినప్పుడు ఉండే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అప్పటికన్నా ఇప్పుడు పెరిగింది లేదు. తగ్గింది లేదు. జనరల్గా అందరితోటి కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు నేను నా ఎలక్షన్ జరిగేటప్పుడు శివరామరాజు మన ఇండిపెండెంట్ కింద పోటీ పోటీ చేసి. చేసినప్పుడు కనపడినా, మరి గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అతను నా మీద తెలుగుదేశం పార్టీ అతను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను. క్యాండిడేట్లు మేమే కదా! అప్పుడు కూడా ఎప్పుడూ చాలా కార్డియల్‌గా ఉండాం. ఎలక్షన్‌లో అతను నా మీద కానీ, నేను శివరామరాజు గారి మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలే. అతను ఓటేయమని అతను అడిగాడు. మీ నాకు ఓటేయమని. ఓటేయమని నేను అడిగాను తప్ప, అతను పనికిరానోడు కాబట్టి నాకు ఓటేయండి అని నేను అనలేదు. నా గురించి అతను అలా అనలా. వి హ్యాడ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అలాగే ఎవరైనా కూడా అంతే తప్ప ఎప్పుడూ ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి వీళ్ళందరినీ నేను శత్రువులాగా చూసేసి నేను మాట్లాడకపోవటం అలాంటిది లేదు, ఎప్పుడూ లేదు. నెక్స్ట్ ఏదైనా ఎంపీగా పోవాలని అనుకుంటున్నారా? ఏమైనా ఆలోచన ఉందా? అంటే మీరు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. బేసిక్గా నాకు ఎంపీ అంటేనే ఇంట్రెస్ట్. మొన్న ఎమ్మెల్యే అనే ఆలోచన అసలు నాకు లేదు. బలవంతంగా ఇచ్చారు సీటు. ఎప్పుడైతే ఇంకా ఎంపీ అవకాశం పూర్తిగా పోయిందో అప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయవలసి వచ్చింది. విస్తరణ జరిగిపోయేటప్పుడు ఏమైనా మారుతుందా? మీ మీ సీట్ ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఏంటి రేపు విస్తరణలో అంటే చేర్పు కొంత మార్పులు చేర్పులు మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు జరుగుతాయి కదా? మంత్రివర్గం అంటే అది నాకు ఎలా ఐడియా ఉంటుంది. గతంలో అయితే నేను ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటానని అనుకున్నాను. లేము. సో అంచేత ఆ తర్వాత అనుకుంటాం మానేసాం. ఒక 6-7 నెలలు ఆలస్యంగా ఈ పదవి ఇచ్చారు. ఈ పదవిలో సంతోషంగానే ఉన్నాం. సో అంచేత ఇప్పుడు మళ్ళీ ఇదా లేకపోతే ఇంకోటా అనే ఆలోచన అయితే ఖచ్చితంగా లేదా? నాకు లేదు. మీ అభిమానులకి మీ అభిమానులు మనకు సంబంధం లేని ఇష్యూ కదా అది. డిస్కషన్ ఈజ్ విత్ సమ్వన్. వాళ్ళ మైండ్లో ఏముంటుందో మనకు తెలియదు. సో
సో కాబట్టి దాని గురించి ఒకసారి ఊహించాం, చెంపదెబ్బ తిన్నాం, బంగపాటు. సో అందుకని మళ్ళీ ఊహించుకుంటాం అంటే మానేస్తే బంగపాటే బంగపాటు ఉందిలే ఉంటాం. కానీ దాంట్లో ఎందుకు ఉండదా బంగపాటు? లేకుండా ఎందుకు ఉంటుంది? నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్పగలవా? అప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పగలం ఉమ్, ఖచ్చితంగా, నిజంగా. హ్యాపీయే. హ్యాపీ. ఈ 2 సంవత్సరాల ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటి మీద నేను పార్టీ ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకో వ్యక్తిగా అడగటంలే, ఒక ఓటర్గా, ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీ ఫీలింగ్ ఏంటి? ఇంతకంటే బాగా ఎవరు చేయలేరు. ఉమ్, మాక్సిమం శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు, శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకంటే బాగా ఎవరో చేయలేరని అయితే చెప్పగలను. కష్టం. ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిలో శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు. సో మీరు పాస్ మార్కులు ఇస్తారు లేకపోతే 50% ఇస్తారా? లేదు 60? లేదు లేదు, అది డిస్ట్రిక్షన్ ఇస్తా. ఓ, ఇది మీరు పార్టీ కార్యకర్తగా, పార్టీ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు కదా, ఒక రఘురామరాజు, కృష్ణరాజు, త్రిపులారు ఒక ఓటర్గా ఓటర్గా మీరు డిస్టింక్షన్ ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంత ఇస్తారు? ఇవన్నీ ఇండివిజువల్గా ఎందుకు? ఆయన మా అందరికీ ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ నేనే ఉన్నాయా బాబు ఆయనకి ర్యాంక్ ఇవ్వడానికి? అంతేనా? ఆయన ఎమ్మెల్యేలకి నీ ర్యాంక్ ఇది, నీ ర్యాంక్ ఇది అని ఇస్తా ఉంటే మా నాయకుడు ఆయనేమో ఆయనే కదా మీకు ఇస్తున్నాడు నియోజకవర్గంలో పిలిచి. హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ పిల్లలు మేము హెడ్ మాస్టర్ గారికి ర్యాంకులు ఎలా ఇస్తాం? లోకేష్ గారు, లోకేష్ గారికి మా అందరికీ కలిపే మా హెడ్ మాస్టర్ గారు ర్యాంకులు ఇస్తున్నారు. సో అంచేత అందరికీ ఇండివిజువల్ ర్యాంకులు మనం అక్కడ చెప్తాం. సార్ 29 సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు రాబోతుంది సార్? ఎందులే ఈ మనం ఇంకా చాలా టూ మచ్ ఎక్స్టెండ్ అయిపోతున్నాం, వద్దు. అంటే సరిపెట్టేద్దాం. అంతే, ఇదే లాస్ట్ క్వశ్చన్. 29 ఎలక్షన్స్కి కూటమిలో అంటే చంద్రబాబు ఫోకస్ అవుతుందా లేకపోతే ఇంకొకరు ఫోకస్ అవుతారా? ఇంకొకరు ఫోకస్ సీఎం అభ్యర్థిగా అంటే ఎలా ఎలా చూస్తారు దాన్ని? ఏమో అది ఇప్పుడు మనకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు అంటే ఈ 5 ఏళ్ళు అయితే ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని చెప్పి మా కూటమిలోని తెలుగుదేశం తర్వాత బిగ్గెస్ట్ పార్టీ మరి ఆయన అంత స్పష్టంగా చెప్పారు. సో అది చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకుంటే ఆయనే ఉంటారు. సో ఆయనకి సమత్వం, పవన్ కళ్యాణ్ గారి అభిమతం అన్నీ ఒకటే అయినప్పుడు నాయకుల దాని మీదే ఉంటుంది.